ఫాస్ట్ ట్రాక్లో పోలవరం పనులు 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆగస్టు 14వ తేదీ నాటికి అనకాపల్లికి పోలవరం నీళ్లు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామన్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పనులు ఫాస్ట్ ట్రాక్లో వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సీఎం హెలికాప్టర్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తామని ప్రకటించారు. ముందు అనకాపల్లి వరకు పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని తరలించనున్నట్టు వివరించారు. వచ్చే ఏడాదిలోగా విశాఖకు నీటిని తరలించే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం చేపడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. వర్షపు సీజన్ సహా వరద నీటి ప్రవాహాలకు అనుగుణంగా జూలైలో గ్రావిటీపై నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. పోలవరం ఎడమ కాలువకు గోదావరి జలాలను విడుదల చేసి ఆగస్టు 14న అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలకు స్వాగతం పలికి అఖండ హారతి ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రతి నెలా ప్రజలకు వివరిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు భారీ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 7,20,000 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందని, 23,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, 28,50,000 మందికి తాగునీరు అందించవచ్చని వివరించారు. 23.44 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవచ్చని, జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. హైబ్రిడ్ మోడల్లో పంపుడ్ స్టోరేజ్ అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు. 2014లో 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశామని, నిర్వాసితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికే పోలవరం జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని పోలవరం జిల్లా ఏర్పాటు చేశామని, పునరావాస బాధ్యతను నెరవేర్చేందుకు పనిచేశామని తెలిపారు. గతంలో పరిహారం విషయంలో అనేక ఫిర్యాదులు వచ్చావని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. నిజమైన అర్హులకు న్యాయం చేస్తున్నామని, ఒక ప్రాజెక్టు వల్ల కొందరు లాభపడితే మరికొందరు నష్టపోతారని, నష్టపోయిన వారికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. 2019 నాటికే పోలవరం పనుల్లో 72% పూర్తి చేశామని, అనంతరం వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాజెక్టుపై కక్షపూరిత ధోరణి ప్రదర్శించిందని ముఖ్యమంత్రి విమర్శించారు. టెండర్లు రద్దు చేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచించినా పట్టించుకోలేదన్నారు. 440 కోట్ల రూపాయలతో నిర్మించిన డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నా గుర్తించలేదని, దానిని మళ్లీ నిర్మించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం అదే డయాఫ్రామ్ వాల్ పై ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుపై 136 సార్లు సమీక్ష నిర్వహించానని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిధులు విడుదల చేయించుకున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమర్థవంతంగా పనిచేస్తోందని, అధికారులు సమయం కేటాయించి పనులు వేగంగా పూర్తయ్యేలా మార్గనిర్దేశనం చేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్లో పెట్టామని, ప్రస్తుతం మొత్తం పనుల్లో 89% మేర పూర్తయ్యాయని వెల్లడించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 2% పనులు పూర్తి చేస్తే, తమ ప్రభుత్వం 2 ఏళ్లలోనే 15% పనులు పూర్తి చేసి 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చంద్రబాబు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 1వ తేదీన ప్రాజెక్టు ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. గత పాలకులు పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, టన్నెల్ బోరింగ్ మిషన్ తీయకుండానే ప్రాజెక్టు పూర్తయిందని మభ్యపెట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 36 ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులను 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అనకాపల్లికి, అనంతరం విశాఖపట్నానికి గోదావరి జలాలను అందించి తదుపరి గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని చేపడతామని వివరించారు. పోలవరం పూర్తయితే ప్రాజెక్టులో 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని, వరద జలాల్లో మరో 200 టీఎంసీలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. స్పిల్వే, రేడియల్ గేట్లు, కాపర్ డ్యాం పనులు పూర్తయ్యాయని తెలిపారు. 36 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా గేట్ల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. గ్యాప్ 1లో 40%, గ్యాప్ 2లో 30%, గ్యాప్ 3లో 100% పనులు పూర్తయ్యాయని, ప్రణాళిక ప్రకారమే పనులు సాగుతున్నాయన్నారు. ప్రాజెక్టు కోసం మొత్తం 94,152 ఎకరాల భూమిని సేకరించామని, అక్టోబర్ 2026 నాటికి భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. పునరావాసం కింద ఇప్పటికే 17,500 కుటుంబాలను తరలించామని, 2027 మార్చి నాటికి మిగిలిన వారందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పారు. R&R కాలనీలో 17,118 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పనులు కూడా 2027 మార్చి కల్లా పూర్తవుతాయని వెల్లడించారు. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% పూర్తయ్యాయని, ఎడమ కాలువ ఎర్త్ వర్క్స్ 99% పూర్తయ్యాయని తెలిపారు. కుడి కాలువపై స్ట్రక్చర్లలో మరో 4% మాత్రమే మిగిలి ఉందని,
ఎడమ కాలువ స్ట్రక్చర్లు 83% పూర్తయ్యాయని, మిగిలిన పనులకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. లెఫ్ట్ రైట్ ఇరిగేషన్ టన్నెల్ పనులు 100% పూర్తయ్యాయని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వం 4,730 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఫేజ్ 1 పనులకు కేంద్ర ప్రభుత్వం 30,436 కోట్లకు ఆమోదం తెలిపిందని, గత 2 ఏళ్లలోనే 8,823 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. అందులో 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఇంకా 3,835 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉందని తెలిపారు. 22,058 నిర్వాసిత కుటుంబాలకు 2,250 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉందని, ఇంటి స్థలం కొనుగోలు చేసుకునే వారికి అదనంగా 2 లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి శుభారంభమని, ప్రజల చిరకాల వాంఛ, దశాబ్దాల కోరికని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చితో ఫేజ్ 1 పూర్తవుతుందని, అనంతరం వెంటనే ఫేజ్ 2 పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అనకాపల్లికి, ఆపై విశాఖకు గోదావరి జలాలు అందించి తర్వాత గోదావరి నాగావళి అనుసంధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను కూడా అటకెక్కించింది. వాటితో పాటు అన్ని సాగునీటి ప్రాజెక్టులను సరిచేస్తే మరో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులు సరైన దిశలో సాగుతుండటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నప్పుడు తీవ్ర మనోవేదనకు గురయ్యా. కొన్ని సందర్భాల్లో నిద్ర కూడా పట్టలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భగవంతుడి ఆశీర్వాదం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరిగి ప్రాజెక్టు గాడిలో పడిందని తెలిపారు. జలధార కార్యక్రమంపై కూడా సమీక్ష నిర్వహించామని, నీరు ఉన్న ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జలధార, జలహారతి పనులను 3,300 కోట్ల రూపాయలతో ప్రారంభించామని, సర్దుబాటు పనుల కోసం ప్రతి జిల్లాకు అదనంగా 2 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో కురిసే వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మళ్లించి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులోని ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 2, గ్యాప్ 1 పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ సైట్ వద్ద కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 2, గ్యాప్ 1 పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుడి ఎడమ కాలువల కనెక్టివిటీ టన్నెల్ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్ట్ డ్యాంకు చేరుకునే వివిధ రోడ్లు, కుడి ఎడమ గట్లకు సంబంధించిన పనులు, గండిపోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పునరావాసం, పరిహారం అందించే విషయంలో నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అంశంపై నిరంతరం శ్రద్ధ వహిస్తున్న సీఎం చంద్రబాబు 2014 నుంచి ఇప్పటి వరకు 37 సార్లు ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. అలాగే ప్రాజెక్ట్ సైట్తో పాటు సచివాలయంలో 136 సార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు.